నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్ర విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను వీలైనంత త్వరగా ఇచ్చేలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జిల్లాలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో పారిశ్రామిక విప్లవం రాబోతోందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అంశాలను వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని, అలాగే తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తుల నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉందని వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా పోరాడమని వివరించారు. తెలంగాణ వెనుకబడిందని, టీఆర్ఎస్ రాష్ట్ర విభజనకు ముందుకు సాగిందని తెలిపారు. అయితే తెలంగాణ కంటే రాయలసీమ ప్రాంతమే ఎక్కువగా వెనుకబడిందని ఆధారాలతో సహా తమ నివేదికలు రూపొందించామన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కొంతమంది కేంద్ర మంత్రులు సానుకూలంగా మాట్లాడినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్న సమయంలో రాష్ట్ర విభజనకు అంగీకరించలేదని తెలిపారు. తెలంగాణ ఇచ్చే ప్రక్రియను 3-4 సంవత్సరాల పాటు తాము నిలపగలిగామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని వివరించారు. కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జి స్థానంలో బ్రిడ్జి కమ్ బ్యారేజీగా నిర్మాణం చేయాలని తాను కోరగా అప్పటి మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారని తెలిపారు. అయితే రాష్ట్రం నుంచి అవసరమైన ప్రతిపాదనలు రాకపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్టులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దేవాలయాలపై జరిగిన దాడుల పరంపరలో సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారిని నడి రోడ్డు మీదికి తీసుకువచ్చి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టుతో పాటు హైకోర్టు బెంచి రావాలని మొదటగా పోరాడింది రాయలసీమ హక్కుల ఐక్యవేదికే అని ఆయన వెల్లడించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి బీజేపీలోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన నిజం లేదని వ్యాఖ్యానించారు. కర్నూలులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో పారిశ్రామిక విప్లవం రాబోతోందన్నారు. జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టుతో పాటు సరస్వతి, వేదవతి ప్రాజెక్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి వైపు ముందుకు పోతోందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 10,000 ఎకరాల ఆయకట్టును 1,00,000 ఎకరాలకు పెంచాలని తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పరిధిలోని అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు తీసుకువచ్చేందుకు తాను ముందుకు వెళ్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. మొట్టమొదట సమైక్య ఆంధ్ర ఉండాలని పోరాటాన్ని శ్రీకారం చుట్టింది ఒక టీజీ వెంకటేష్. మరి మిత్రులతో కలిసి ముందుకు పోవటం 5 సంవత్సరాలు ఆ ఉద్యమం నడిపిన తర్వాత 5 సంవత్సరాలకు చాలామంది నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగస్వాములు కావటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం సమైక్య ఆంధ్ర అనేది నా పోరాటంలో తెలంగాణ వెనుకబడ్డది కాబట్టి దాన్ని విభజన చేయాలని డిమాండ్ టీఆర్ఎస్ వారిది, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారిది. తెలంగాణ ప్రాంతం వెనుకబడలేదు, అన్నిటికన్నా డెవలప్ అయిన ప్రాంతము తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్ర, థర్డ్ రాయలసీమ. ఏమైనా విభజన దాని పేరుతో కోరితే మేము అడగాలి కానీ మీరు ఎట్లా అడుగుతారు? మేమే కలిసి ఉన్నాము, కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి చెందింది, మీరు విడిపోతే లక్షల కోట్ల రూపాయలు మాకు కాంపెన్సేట్ చేసి మీరు విడిపోండి అనేది ఒక క్వశ్చన్గా ముందుకు పోవటం జరిగింది. దాన్ని ప్రూవ్ చేస్తూ రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డదని ప్రూవ్ చేస్తూ దాని మీద పెద్ద లిటరేచర్ చేసి ఆ బుక్కులు అన్ని పొలిటికల్ పార్టీస్కు ఇవ్వటం జరిగింది. తెలంగాణ విభజన తీసుకొని ముందుకు వెళ్తే రోషయ్య గారు దానికి ఒప్పుకోకుండా వాపస్ రావటం, ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత చిదంబరం గారు తెలంగాణ విభజన అనౌన్స్ చేయటం జరిగింది. నేను రోషయ్య గారితో కలిశాను. సార్ ఇలా విభజన మీరేమైనా మద్దతు ఇచ్చారా? నేను మద్దతు ఇవ్వలేదు, నేను రాజీనామా కూడా రెడీ అవుతాను అని చెప్పి రావటం జరిగింది అన్నారు. మరి అలాంటి విషయంలో నాకు మీరు
పర్మిషన్ ఇస్తే నేను ఎమ్మెల్యేలని మినిస్టర్ని నేను తీసుకొని వెళ్తాను, ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తానన్నాను. అలాగే తీసుకువెళ్ళటం, ఢిల్లీలో తీసుకువెళ్ళటం, తెలంగాణ ఇచ్చే ప్రక్రియను సమైక్య ఆంధ్రగా మార్చడం కొన్ని సంవత్సరాలు, సుమారు 3.5 సంవత్సరాలు నేను లాగటం జరిగింది. రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే ఆ ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకొని వెళ్తాం. గుండెవలో పూర్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకుపోవాలి. బీజేపీ తరఫున ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోతాం. లోకేష్ గారు యంగ్ నాయకత్వం ఉంది ఇండస్ట్రీ వరకు. పారిశ్రామిక గురించి తెలిసిన భరత్ ఉన్నాడు ఇండస్ట్రీ మినిస్టర్గా. మన రాయలసీమలోనే కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చేదానికి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్తున్నారు. దావోస్లో ఇంకా కొన్ని పరిశ్రమలు వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చే దిశలో వెళ్తున్నారు. సో ఇది అందరికీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, భరత్ వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్తో ఈ యూత్ లీడర్సు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొని వస్తున్నారు. మనం మద్దతు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చేది ఉంటే పెద్దలు బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళి ఎన్ని కార్యక్రమాలైనా ముందుకు తీసుకుపోయే దాంట్లో వెనకబడేదానికి లేదు. ఇప్పుడు మోదీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి చాలా సంబంధాలు, అంటే చాలా మిత్రభావంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చేసుకునే పరిస్థితులు ఉంది కాబట్టి ముందుకు తీసుకుపోవాలి. ఆర్యవైశ్యుల మీద ఇటీవల ఎవరు దాడులు జరిపినా గత కొన్ని నెలలుగా నేను చూస్తున్నాను. వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి పనులు చేయొద్దని. వాళ్ళు కొద్దిగా సర్దుకుంటున్నారు, కానీ కొన్ని ముందుకు పోతున్నాయి. మరీ నేను నాయకులకు హెచ్చరిస్తున్నాను, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఆర్యవైశ్యులు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. ఊరైనాక ఒళ్ళకాడు అనేది ఉంటుంది. 1% అలా ఏమన్నా వెధవులు ఉండొచ్చు. 99% మా వాళ్ళు ఒక కుటుంబంగా బతుకుతున్నారు. మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నది. అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్గా వెంటబడి రోడ్లో లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను. ఇది లాస్ట్ వార్నింగ్ టు ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వైశ్యులు ఎవరు జోలికి పోరు, వారు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. అలాంటి వారి మీద, అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్లో లాక్కొచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగజేస్తాం. ఎనీ లీడర్, ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్, ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క లీడర్కు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొన్న దోన్లో ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల. వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే, వాళ్ళ తాత ఎమ్మెల్యే. ఇది అటువంటి వ్యాపారస్తుడు స్కూల్స్ రన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మీద దాడి జరిగింది. ఆ అబ్బాయిని దాడి జరిగిన వాళ్ళని ఒక 2 days లోపల అరెస్ట్ చేయకపోతే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ కూడా ఒక విప్లవం మాది తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాను. దీంట్లో ఏమాత్రం వెనుకబడే లేదు. సీనియర్ జర్నలిస్టు మానికొండ స్ఫూర్తితో జర్నలిజంలో విలువల్ని పునః స్థాపించాలని కూడా చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. లలిత కళా సమితిలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెంగార మోహన్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగేంద్ర ప్రసాద్, జింకా నాగరాజు, జంధ్యాల రఘుబాబు, గోరంట్ల రచయిత ఆకుల అమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జర్నలిజంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర మానికొండదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ప్రత్యేకమైందన్నారు.
జర్నలిజంలో సరికొత్త పాఠం ఆయన చరిత్ర అన్నారు. సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల కృషి గొప్పదని, జర్నలిస్టులు లేని రాజకీయాలను ఊహించలేమన్నారు. నాటి జర్నలిజం గొప్ప సమాజాన్ని నిర్మించిందన్నారు. ఆనాటి తరం భారతీయ పత్రికా రంగానికి విశేష కృషి చేశారన్నారు. ఈ పుస్తకం గొప్ప కృషికి నిదర్శనమని, ఇది జర్నలిజానికి దిక్సూచి లాంటిదన్నారు. నైతికతకు, మానవతకు మారుపేరైన మానికొండ జీవితం ప్రతి జర్నలిస్టు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పరిశోధనా గ్రంథంగా ఈ పుస్తకం సాగిందని, ఇది రచయిత రాసిన తీరు, శిల్పం ఆకట్టుకుంటుందని, లోతైన విషయాలు చెప్పడం జరిగిందన్నారు. నేటి తరం గుర్తుంచుకోవాల్సిన ధృవతార మానికొండ అన్నారు. మానికొండ పుస్తకంలో జర్నలిజంలోని కొత్త కోణం తెలిసిందన్నారు. వృత్తిపరమైన జీవితంలో ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నారన్నారు. పద్మభూషణ్ ఇస్తామన్నా వద్దన్న మహనీయుడు మానికొండ అన్నారు. ఆయన పేరుపై ప్రభుత్వం అవార్డు ప్రవేశపెట్టాలని, లేదంటే అమరావతిలో ఒక భవనం నిర్మించాలన్నారు. ఈ కృషిలో కూడా కృషి చేయాలన్నారు. సభలో మహమ్మద్ మియా పాటలు అలరించాయి. ఈ ఆవిష్కరణలో కవులు ఇనాయతుల్లా, విజయులు, అజీజ్, ఆద్య మెడికల్ అధినేత ఏవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విజయ్ కానీ చాలామంది ఇక్కడి నుంచి పోయినా కూడా మర్చిపోకుండా వాళ్ళను ఫోన్లు చేస్తున్నాను. నేను వీరభద్రం, అదేవిధంగా అందరూ చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళను మర్చిపోకుండా జీవితం అని పెట్టుకుంటే అది ఒక చరిత్ర. మర్చిపోకూడదు, అసలు గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మేము కూడా రాజకీయంగా అంతో ఎంతో పైకి వచ్చాం. వాళ్ళు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. పేపర్లో ఎలా ఒక న్యూస్ ఎలా కావాలంటే వాళ్ళ సపోర్ట్ ఏంది, రాజకీయ నాయకులు నిలగలేరు. రాజకీయాలు ఫస్ట్ ప్రెస్తో బాగుండాలి. కొంతమంది ప్రెస్ ఆ రోజు ఏదో ప్రెస్ పిలుస్తారు, ప్రెస్ మీట్ అయిపోతున్న తర్వాత వాళ్ళను తీసేస్తారు. అది కాదు పద్ధతి. పద్ధతి ప్రకారం ఉంటే రాజకీయంగా ఎదిగేదానికి అన్ని ఆస్కారం కలిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వైజాగ్ నేను ఎప్పుడు పోయినా రాత్రంతా అక్కడ ఉన్నటువంటి 2 రోజులు ఉంటే 2 రోజులు కూడా వాళ్ళు నాతో గడుపుతారు. ఆ ఆర్కాయిట్ జగదీశ్వరరావు ఈరోజు రిటైర్డ్ అయిపోయినాడు, వేరే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. అయినా కూడా ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా సాయంత్రం వచ్చి కలిసిపోతాడు. జస్ట్ అంతే మరి ఫ్రెండ్షిప్గా. రామజనేయులు కానీ వీళ్ళందరూ కూడా కలిసిపోతుంటారు. ఇంకా ఇప్పుడైతే వచ్చిన వాళ్ళు కూడా యంగ్స్టర్స్ ఉన్నారు ఎక్కువ మంది. మరి వీళ్ళు కూడా అందరితో కూడా నేను మాట్లాడతాను. చిన్న పెద్ద అనేది వద్దు, దీంట్లో అందరితో ఆప్యాయతగా పలకరించి వాళ్ళ ఏదన్నా మాకు తెలియకుంటే సూచనలు, మేమేమైనా తప్పు ప్రశ్న మాట్లాడుతున్నామా, మేమేమో ఒక నాయకులు పొరపాటు మాట్లాడుతున్నామా అని వాళ్ళతో సూచనలు తీసుకొని కూడా నేను ప్రశ్న పెడతాను. చెప్పినప్పటికీ తిరస్కరించడం బహుశా భారతీయ జర్నలిజం చరిత్రలో ఇతను ఒక్కడే కనబడతాడని నాకు అనిపిస్తూ ఉంది. బహుశా అటువంటి అరుదైన వాళ్ళు వర్తమాన సమాజంలో లేరని చెప్పవచ్చు. ఆయన చాలా తరచూ పూర్తి చేసేవాడు పత్రికల్లో. నేషనల్ హెరాల్డ్ ఉంది, ఆ పత్రికకి సంపాదకత్వం ఇచ్చిన చలపతిరావు. ఎందుకు ఆయనంత చలపతిరావు గురించి పూర్తి చేస్తారో నాకు తెలియదు. వీళ్ళు పుస్తకం అడిగారు, మేము రాస్తానని అన్నాను. కానీ ఆ తర్వాత తిరగేసే కొద్ది పోతే ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు ఆయన. ఆ దశలో మొత్తం ఎక్కడైనా అమెజాన్ కానీ లేదా మిగతా గూగుల్ సెర్చ్లో ఎక్కడైనా ఏమైనా ఆయన రాసిన పుస్తకాలు ఉంటాయని చూసినప్పుడు ఒకటి ది ప్రెస్ ఇన్ ఇండియా అని, అది న్యూయార్క్ లైబ్రరీలో అమ్మకానికి పెట్టింది ఒక బుక్. ఆ బుక్ని నేను మా పిల్లల ద్వారా తెప్పించి చూసిన తర్వాత ఈ పుస్తకాన్ని రాయడానికి నేను అర్హుని కాదు అనిపించింది. బేసికల్గా మేమే పెద్ద ఇది జర్నలిజం పాఠాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పిన వాళ్ళ అనుకున్న మేము ఆయన ముందు అసలు నిజంగా అది కుప్పిగంతులు వేయడం లాంటిదని. ఆయన పాటించిన నైతిక విలువలు మాకు విశ్వసిస్తూ కూడా లేవు. ఆయన ప్రతిరోజు ఇలా జేబులో ఒక రాజీనామా పత్రాన్ని పెట్టుకొని డ్యూటీకి వెళ్ళారు. మేము ఇక్కడ మమ్మల్ని ఎక్కడ తీసేస్తాడు యజమాని అన్నట్టుగా మేము కాళ్ళ పడుతూ ఉండే మేము వాళ్ళ గురించి రాయటమా అనేది డౌట్ వచ్చి నేను ఆ నిర్వాహకులు చెప్పాను, ఈ పుస్తకం రాయడానికి నేను అర్హుడు కాదండి, ఇది సమంజసం కూడా అనిపించట్లేదు నాకు, మాకు ఆ స్థాయి విలువలు లేవు అని అన్నప్పుడు అగైన్ మరలా వాళ్ళు మీరు ఇందాక చెప్పిన
ఈ జర్నలిజంలో వచ్చిన 3వ దశ ఈ దశలో ఉన్నారు. వాళ్ళు ఆ దశలో ఉన్నారు. ఆ దశలో ఉన్న వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళు కూడా చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? సేవలు అందిస్తూ దేశ సేవ, దాని ద్వారా వారి అభిప్రాయాన్ని దేశ నలుమూలలకి వెళ్తున్నారు. ఇది కింది స్థాయి నుండి కౌముది ద్వారా నంద్యాల కైపా సుబ్రహ్మణ్య శర్మ గారు స్వాతంత్రోద్యమంలో ప్రచారం చేశారు. 1928 నుండి 75 వరకు వనం శంకర శర్మ గారు పత్తికొండలో హైదరావతి పత్రిక నడిపారు. జ్వాల టీకేఆర్ శర్మ గారు లక్ష్మీరెడ్డి సహకారంతో జ్వాల అనే పత్రికను సోషలిస్ట్ పార్టీ నడిపారు. ఈ నెల 20వ తేదీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విభిన్న ప్రతిభావంతులు పాల్గొని ప్రతిభ చాటాలని కూడా చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 20వ తేదీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు ఎల్లప్ప, టీడీపీ నాయకులు నంద్యాల నాగేంద్ర, రవికుమార్, సత్రం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారు 30వ తేదీ జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే వారిని క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీలలో విభిన్న ప్రతిభావంతులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలని సూచించారు. పెద్ద ఎత్తున ఒక వరంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. వీటికి ఈ నెల 20వ తారీఖు జిల్లాలో పోటీ కార్యక్రమాలు జరుగుతాయి. వీళ్ళు జరిగినటువంటి విజేతలు రాష్ట్ర స్థాయిలో గుంటూరులో 30వ తారీఖు జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రైజులు కూడా పెట్టడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క వికలాంగులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీరు దీన్ని ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకొని మీరు కూడా ఒక గెలుపు మేము చేసుకుంటాం, మేము సాధిస్తాం అనే ధైర్యంతో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. పారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్లో పాల్గొని విజేతలైన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 30వ తారీఖున విజయవాడలో ఈ స్పోర్ట్స్ జరుగుతుంది. ఇందులో రాష్ట్ర స్థాయిలో విజేతలైనటువంటి వాళ్లకు 1,50,000 ప్రైజ్ మనీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా మీ ప్రతిభను చాటుకొని మీరు విజేతలై రాష్ట్ర స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయిలో కూడా విజేతలై మీరు మీ భవిష్యత్తుని, మీ కుటుంబ భవిష్యత్తుని మార్చుకోవడానికి ఇది ఒక సదావకాశంగా భావించి దాని విజేతలుగా రాష్ట్ర విజేతలయ్యి ఈ ప్రైజ్ మనీని గెలుచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.